హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహా హెల్దీ కిచెన్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా సొరచేపతో పొరటు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చూడడానికి తినడానికి ఎగ్ బుర్జీలా అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా మహా హెల్దీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సొరచేప ఇలా ఉంటుంది కదండి. దీనిని 2 పీసెస్గా కట్ చేయించుకుని బాగా క్లీన్గా వాష్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద 2 గ్లాసుల వరకు వాటర్ హీట్ చేసుకుంటున్నానండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం క్లీన్గా వాష్ చేసుకున్న సొరచేప ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని 5 నిమిషాల పాటు బాగా మరిగించుకుందాం. మరిగేటప్పుడు ఇలా కొంచెంగా పొంగొస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత సొరచేప ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసుకుందామండి. ఈ తొక్క కొంచెం ఇసుకగా ఉంటుంది కాబట్టి తొక్క మొత్తం క్లీన్గా తీసేసుకోవాలి. తొక్క తీసేసిన తర్వాత ముక్కలను మరొకసారి బాగా వాష్ చేసుకొని క్లీన్గా తీసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 అంగుళం అల్లం, 4 లవంగాల్ని, 3 యాలకులు, 1 అంగుళం దాల్చిన చెక్కని తీసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తగా ఇలా దంచుకుని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో సుమారుగా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకోవచ్చు. అందులో 4 నుంచి 5 పచ్చిమిర్చీలను కూడా వేసుకోండి. అన్నిటినీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకుందాం. మసాలాలను ఉల్లిపాయలతో బాగా కలుపుతూ పచ్చివాసన పూర్తిగా పోయే వరకు 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపును, 3 టీ స్పూన్ల కారం వేసుకుందామండి. ఇవన్నీ మసాలాలతో బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకుందాం. మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా క్లీన్గా చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుందామండి. ఇలా గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ కలుపుతూ ఉంటే చేప ముక్కలు క్రమంగా చిన్న చిన్న పీసెస్గా విడిపోతాయండి. ఈ చేపల్లో ముళ్ళు అనేది ఉండదండి. చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. అవి కూడా చాలా మెత్తగా ఉంటాయండి. చేప ముక్కలు ముందుగానే చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా మెత్తగా మిక్స్ చేసివి తీసుకోవడం లేదు. ఇలా ప్యాన్లో కలుపుతూ ఉండగానే అవి చిన్న చిన్న పీసెస్గా విడిపోతాయి. ఇప్పుడు ఇవి ఉప్పు, కారం, మసాలాలతో బాగా కలిసేలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా చేప ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేస్తే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇలా గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలపకుండా వదిలేస్తే మసాలా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేప ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టేలా ముక్కలు చక్కగా కుక్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అయిన సొరచేప పొరటు రెడీ అండి. దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అదిరిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.